కార్తిక్ కూడా మీ చేతిలో హనుమాన్ లేనప్పుడు, అవును సార్, సినిమానే లేనప్పుడు అవును ఈ కథ చెప్పాడు మీరాయన గారు. అవును మీరాయన గారు ఏం నమ్మకంతో చెప్పుంటారు? మీరు ఆయన కథ చెప్పలేదు సార్, తను పాయింట్ చెప్పుంటారు. పాయింట్ ఐడియా ఒకటి ఇట్లా ఒక యాక్షన్ అడ్వెంచర్ అనుకుంటున్నా, తను కూడా మొత్తం ఫామ్ చేసుకోలేదు. అశోక సీక్రెట్ 9 గురించి ఒక యాక్షన్ అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నా అని ఒక ఐడియాగా 2016 ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమాకి కార్తిక్ గారు కెమెరామ్యాన్, డిఓపి. సో అప్పుడు చెప్పాడు, అరే ఎక్స్ట్రాడినరీ ఉందన్న, ఏంటి ఎలాగా అంటే ఇది 4-5 గంటల్లో దిగాలి, మనకి మామూలుగా సినిమానే అవ్వట్లేదు అప్పటికి ఇంకా. సో ఇట్ ఈస్ టూ అంబిషియస్ అని చెప్పి అసలు నేను ఐ డెంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, వి డెంట్ ఈవెన్ ప్రొలాంగ్. తర్వాత సినిమాలు చేసుకుంటా ఎల్లగా ఎప్పుడైతే ఒక స్టాండర్డ్ సెట్ అవుతుందో, మనకంటూ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుందో, కార్తిక్ గారు కూడా అలాగే క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో హనుమాన్ జరుగుతూ ఉండగా చాలా కథలు వినటం జరిగింది సార్. వాటిలన్నిటిలోంచి నేను ఒకటి ఏమనుకున్నానంటే చాలా బలంగా, హనుమాన్ ఏదో మ్యాజిక్ చేస్తుంది, చాలా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతాము, వాళ్ళందరూ హనుమాన్ చూసిన ఇంపాక్ట్తో నెక్స్ట్ సినిమాకి వస్తారు, ఏదైనా చేస్తే నెక్స్ట్ సినిమా చూస్తారు, అప్పుడు దానికి సరిపోయే విధంగా ఉండాలి, కానీ దానిలాగా ఉండకూడదు, కానీ సరిపోయే విధంగా ఉండాలి. నేను టోటల్గా అవే వెళ్ళకూడదు, దాంట్లోనే ఉండకూడదు. సో ఇట్లన్నిటిలోంచి అలాంటి దొరికితే చేద్దాం, లేకపోతే లేదు, ఐఎమ్ ఓకే. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నా చేతిలో ఇంకో సినిమా లేకపోయినా ఓకే అని నేను ఐ వాజ్ వెయిటింగ్. అలాంటి టైంలో చాలా కథలు వింటున్నా, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఒకరోజు చాలా ఎందుకు మాట్లాడుకున్నాం కూడా నేను అనుకోవటం, ఏదో తన వర్క్ ఏదో చూసి నేను చాలా బాగుంది, సూపర్, అది ఇది అని మాట్లాడడానికి సరదాగా చేసి మాట్లాడుకుంటూ కథల్లోకి వెళ్ళి అలా వెళ్ళి, సరే రేపు వచ్చి కలుస్తాను వచ్చి ఒక ఐడియాగా ఇంటి దగ్గర చెప్పడం, ఒక ఐడియా చెప్పాడు, ఇది అది చిన్న స్టార్ట్ టు ఎండ్ యాక్షన్ ఫిల్మ్ ఏదో చెప్తే ఇది బాగానే ఉంది, అప్పుడు ఒకటి అన్నం గుర్తుందా సరదాగా అంటే, తేజు అది ఫుల్ డెవలప్ చేస్తాను తేజు రీసెంట్గా అని చెప్పి ఒక అరగంట చెప్పాడు. అదిరిపోయింది, ఇదిగా చేయాల్సిందంటే తను ఏమన్నా అంటే, ఇది ఇప్పుడు మొదలు పెడితే 2 సంవత్సరాలు పడుతుంది, 2 మల్టిపుల్ దేశాలు తిరగాల్సి ఉంటుంది, చాలా యాక్షన్ ఉంటుంది, అసలు కొన్ని సీక్వెన్సెస్ మనం ఫస్ట్ టైం తీస్తూ ఉంటాం తెలుగు స్క్రీన్ మీద, ఎలాగా పిక్చర్ చేయాలో కూడా రెఫరెన్స్ పాయింట్ లేదు మనకి. సో దిస్ టూ టఫ్ టు మేక్ అన్నాడు. అవన్నీ చెప్తే నేను అవునా వద్దులే అంటానేమో అనుకున్నాడు. అవన్నీ చెప్పగానే అయితే ఇదే చేద్దాం, మనం లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్, ఎలాగో నేర్చుకుందాం, దారిలో జర్నీలో చేస్తూ వెళ్దాం అని చేద్దాం అనుకున్నాం. తను అవన్నీ ఊరినే అన్నాడు కానీ నాతో ఇంత స్ట్రెయినస్ ప్రాసెస్ అని. బట్ హీఈస్ టెక్నికల్లీ సుప్రీంలీ టాలెంటెడ్ సార్. టెక్నీషియన్ అవ్వడం వల్ల సినిమాటోగ్రాఫర్ కావాలి. కరెక్ట్. టెక్నికల్లీ సుప్రీంలీ టాలెంటెడ్, తనకి తెలుసు ఆ సీజీలు ఎలా అచీవ్ చేయాలి, ఏం చేయాలి, కొత్తగా ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడు చేయింది ఒకటి ఎలా క్రియేట్ చేద్దాం, అవన్నీ తన మైండ్లో ఆల్రెడీ ఉన్నాయి, తనకు తెలుసు. చాలా అవలీలగా తేలిగ్గా మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో అసలు మాకున్న రిసోర్సెస్కి మేము రేపు డెలివర్ చేయబోయేదానికి అసలు యుల్ బీ సర్ప్రైజ్డ్, ఏంటి అసలు ఎలా డెలివర్ చేశారు అన్నట్టయితే ఉంటుంది సార్. మా సైడ్ నుంచి నేను కానీ, కార్తిక్ గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర కానీ, విశ్వప్రసాద్ గారు కానీ 101% పెడుతున్నాం సార్ ఈ సినిమాకి. అది నాకు చాలా ఆనందంగా ప్రౌడ్గా ఉంది. ఏంటంటే ఏదైనా సినిమా రిలీజ్ టైంకి వచ్చేపాటికి బయటకు అనకపోయినా కొంతమందికి లోపల ఉంటుంది, ఏంటంటే ఇంకొంచెం ఇది చేసి ఉండాల్సింది, నా మాట ఏం లేదు. ఇక్కడ లేదు సార్, అందరం ఒకటే పేజ్ మీద ఉన్నాం, అందరి జయం ఒకటే, గుడ్ ఫిలిం బయటకు వదులుదాం, మంచి కథ చెప్దాం, ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో చెప్దాం, సర్ప్రైజ్ చేద్దాం, వాళ్ళకి హై ఇద్దాం, పిల్లలు వస్తే ఎక్సైట్ అవ్వాలి, మిగతా యంగ్ ఆడియన్స్ వస్తే హైలో వాళ్ళకి వస్తూ ఉండాలి, ఇది చెప్దాం అనే ఏకైక ఇంటెన్షన్తో ముందుకెళ్ళినాం సార్. ఇందులో ఏ అడ్డంకులు ఎవరు మా మెయిన్ 4 సైడ్ నుంచి ఏ రోజు ఏది ఏ ప్రాబ్లం లేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్.